హలో అండి. మన ఇండియన్స్ అందరూ అదర్ కంట్రీస్ లో ఆర్ ఎక్కడెక్కడో ఉండి ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉన్నారు కదా. కానీ ఎలా చేస్తున్నాం? మనం త్రూ వాట్సాప్ నుంచి చేస్తున్నాం. ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా ఇంకొకటి యాప్ ని బేస్ చేసుకుని త్రూ వాట్సాప్ నుంచి మనం చేస్తున్నాం. కానీ మనది సర్టిఫైడ్ అకౌంటా కాదా? కస్టమర్ కి ట్రస్టెడ్ గా ఎలా ఉంటుంది? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నాకు కాంటాక్ట్ లోకి వచ్చే లేడీస్ చాలా మంది ఉన్నారు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, సమ్ టైమ్స్ నేను ఇంట్లో బిజీగా ఉంటాను, మిగిలిన టైం నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఎట్లా ఏం చేయాలి? ఇది ఒక ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. ఆ అన్న వాళ్ళతో ఉన్న ఒక మంచి ఇదిని బట్టి నేను క్లియర్ గా ఉన్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే వాట్సాప్ లో 3 టైప్స్ ఉన్నాయండి. నార్మల్ వాట్సాప్, బిజినెస్ వాట్సాప్, ఏపీఐ వాట్సాప్. ఏపీఐ వాట్సాప్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ నాది ఉషా డిజైనర్స్ బోర్డు ఉంది, నాది సర్టిఫైడా కాదా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అదే వీళ్ళు ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ని మన బ్రాండ్ మీద, అంటే నాది ఫర్ సపోజ్ నాది ఉషా డిజైనర్స్, నా బ్రాండ్ మీద వాళ్ళు ఆ నెంబర్ ని ఫీడ్ చేసి ఇస్తారనమాట. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆ నెంబర్ ఎప్పటికీ కూడా బ్యాన్ అవ్వదు, ఫీడెడ్ లోనే ఉంటది కాబట్టి బ్యాన్ అవ్వదు. సర్టిఫైడ్ నెంబర్ కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. అండ్ కస్టమర్ కి మనది సర్టిఫైడ్ అకౌంటా కాదా అనేది ఎలా తెలుస్తుంది? గ్రీన్ టిక్. మనకి ఏదైతే ఏపీఐ వాట్సాప్ ఉంటుందో దానికి గ్రీన్ టిక్ తో ఇస్తారండి. దాని వలన మనకి 3 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనది ఒక మంచి సర్టిఫైడ్ నెంబర్ కింద కస్టమర్ కి ఒక ట్రస్ట్ అనేది వస్తుందండి. 3 టైప్స్ ఉన్నాయి కదా. ఆ 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ మన నెంబర్ అనేది బ్యాన్ అవ్వదు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఎలాంటి యాప్లు బ్యాన్ అయిపోయినా కూడా వాట్సాప్ అనేది మన నెంబర్ ఎక్కడికి పోదు కదా. 1,00,000 మందికైనా సరే మన కస్టమర్లకి మనం ఒక్కసారే మెసేజ్ చేయొచ్చు. అంటే ఒక్కసారి సెండ్ కొడితే మనకి ఏదైనా ఆఫర్స్ ఉన్నా మన దాంట్లో ఏమున్నా కూడా ఒక్కసారే వెళ్తుంది. మన నెంబర్ కస్టమర్ కి ఫీడెడ్ లో లేకపోయినా కూడా ఉషా డిజైనర్స్ అనే నేమ్ తో డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ అనేవాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్ కాంటాక్ట్ అనేది ఫీడ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇవాళ ఆన్లైన్ అనేది బయట మనకి ఎట్లా ఉందంటే మనం వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుని తెచ్చుకునే టైం ఇవాళ ఎవ్వరికీ లేదు. త్రూ ఆన్లైన్ నుంచే చేస్తున్నాం. మనకు ఆఖరికి ఈ రోజు ఇంట్లో గ్రాసరీస్ కూడా ఆన్లైన్ నుంచే చేస్తున్నాం. కానీ మనం సర్టిఫైడా కాదా అనేది కస్టమర్ కి ఒక నమ్మకం అనేది ఉండట్లేదు. సో ఇది మెయిన్లీ నీడెడ్. ఎవరైనా సరే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అంటే మాత్రం ఇది పక్కా నీడెడ్ అండి. నాకు ఆ అన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాక చాలా క్లియర్ గా అర్థమైంది. ఇది ఎప్పటి నుంచో నన్ను ఒక్కసారి వీడియో చెప్పించాలి, అదేంటో కస్టమర్ కి అర్థమయ్యేలాగా ఉండాలి అనేది అంటున్నారు. కానీ నా బిజీలో నేను పడి చేయలేకపోతున్నాను. మీకైతే మ్యాటర్ అర్థమైంది కదా. ఎవరైనా సరే ఈ ఏపీఐ వాట్సాప్ ని తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ మన స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఆలోచన ఉంటే ఒక్కసారి ఆ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. అసలు విషయం మర్చిపోయానండి, ఒక చిన్న మ్యాటర్. ఈ అన్న వాళ్ళ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో చోటే వ్యాపారి, మీకు ఈజీగా నోట్ అయిపోతుంది కదా. ఇదన్నమాట. కాంటాక్ట్ నెంబర్స్ అన్ని మన స్క్రీన్ మీద ఉన్నాయి, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.